హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మ్యారేజ్ కోసం అని చెప్పి నేను మోక్ష రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము ఇంటి దగ్గరే. సో నేనైతే రెడీ అయిపోయాను. మోక్షని అయితే మా అమ్మ వాళ్ళు రెడీ చేస్తున్నారు. వాడేమో వేసుకొని అంటున్నాడు. ఏదో ఒకలాగా వాడు నేను రెడీ అయిపోయి, ఎందుకంటే 2 మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాను. ఇది రిలేటివ్స్ది. ఇక్కడ స్టార్టింగ్ ఆ బొమ్మలు చూసి చాలాసేపు భయపడిపోయాడు. అక్కడే లేట్ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లల్ని చూసాక ఫోటో దిగుదామంటే దిగించి ఆ తర్వాత వెనకాల దిగుతాను అంటున్నాడు. అవన్నీ ఎక్కించాము. ఇది ఎర్లీ మ్యారేజ్ అనమాట, 8 కల్లా అయిపోతుంది. సో ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు. ఆ తర్వాత మోక్ష క్లిప్స్ ఎక్కువగా ఉండట్లేదని కొంతమంది అడిగారు నన్ను. సో అందుకోసమే ఈ మోక్ష క్లిప్ వీడేంటో పొలిటీషియన్ లాగా ఊపుతున్నాడు చాలాసేపు, తీసినంతసేపు. సో ఇక్కడ మ్యారేజ్ దగ్గర నేను ఎక్కువసేపు ఉండలేదన్నమాట. నెక్స్ట్ ఎందుకంటే ఇంకో మ్యారేజ్కి వెళ్ళాలి కదా మా ఫ్రెండ్ అది, అందుకని ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు నేను. ఇక్కడ ఇదే టిఫిన్ సెక్షన్. ఆ తర్వాత వెంటనే ఇంకా నేను పక్కనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది మండపం 2. ఇక్కడికి వచ్చేసాము. ఇది మా ఫ్రెండ్ మ్యారేజ్. ఇంకా వచ్చిన వెంటనే ఫుల్ రష్గా ఉంది. బయట అంతా టిఫిన్ సెక్షన్ అనమాట, పైన మండపము, అక్కడికి వెళ్ళాలి. సో ఈలోపు మోక్షకి ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇంకా అది అయ్యే వరకు వాడని చూసుకోక్కర్లేదు. ఇంకా ఈలోపు నా ఫ్రెండ్ కావ్య వచ్చింది. అది నేను కలిసి ఇంకా దాని దగ్గరికి వెళ్ళి, పైన మండపం దగ్గరికి వెళ్ళి కలిసి ఒకసారి ఒక ఫోటో అది దిగుదామని చెప్పేసి మేమిద్దరం స్టార్ట్ అయ్యాము. పైకి వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ అయితే నేను మండపం దగ్గరికి వెళ్ళిపోయాము. నేను అది ఇద్దరం వెళ్ళి దాన్ని ఒకసారి కలిసి మాట్లాడించి ఆ తర్వాత ఏమైనా తినొద్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇక్కడ నేను దాన్ని క్యాప్చర్ చేస్తున్నాను. వీడియో తీసిన వెంటనే అది ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది చుట్టాలు దిగుతూనే ఉన్నారు, అసలు ఖాళీ లేదనమాట. మాకు దిగే ఛాన్స్ రాలేదు. ఇంకా పైకి వచ్చి కొన్ని ఫొటోస్ అవి తీసుకుని మేము ఇంకా దాంతో కూడా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా తర్వాత టిఫిన్స్ దగ్గర ఖాళీ లేదు, ఇది ఖాళీ లేదనమాట. అప్పటికే చాలా టైం అయిపోయింది. దీంతో ఫోటో దిగాము అనమాట. ఇంక ఇప్పుడు ఛాన్స్ దొరికింది. సో ఫొటోస్ దిగేసి ఇంకా బయట టిఫిన్స్ దగ్గరికి వచ్చేసి చేద్దామని వచ్చాము. అక్కడ ఆల్మోస్ట్ అయిపోయినవి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉందన్నమాట. సరే అని భోజనం చేద్దామని చెప్పి భోజనానికి వచ్చాము. ఇక్కడ అలాగే ఉంది సిచ్యువేషను. మా ఫేసులు చూస్తే మీకు అర్థమైంది, తినలేక తింటున్నాం అనమాట. ఇంకా అయిపోయాక వచ్చాము. దీనిదేమో లిప్స్టిక్ పోయిందని అక్కడ లిప్స్టిక్ వేసుకుంటుంది. ఈ కేక్ వచ్చేసి కావ్య అనమాట, అది నా ఫ్రెండ్ అదే బేక్ చేసింది అలేఖ్య కోసము. అదే బేక్ చేసి తీసుకొచ్చింది అనమాట. రీసెంట్గా స్టార్ట్ చేసిందంట. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది. దానికోసం స్పెషల్గా చేసి వెడ్డింగ్ కేక్ తీసుకొచ్చింది. సో అందుకే ఇక్కడ కట్ చేపిస్తున్నాం అనమాట మేము వాళ్ళిద్దరితో. కట్ చేపించి అక్కడ చూసారు ఆయన పెద్దది పెట్టేస్తారు. నేను చెప్తున్న సైడ్ నుంచి నువ్వు పెట్టవేంటి అంటే అది ఇక్కడి నుంచే సాక్రిఫైజులు చేసేస్తుంది. అలా కేక్ కట్ చేపించేసాక ఇంకా మేము దాంతో కొన్ని ఫొటోస్ అవి దిగి ఆ కేక్స్ ఇంకా అందరికీ ఇచ్చేసి దిగేసిన తర్వాత ఇంకొచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ దిగటం కోసం ఆగామన్నమాట. సో ఇంకా నేను ఎక్కువ వీడియో ఏం తీయలేదు గాయస్, ఎందుకంటే అవ్వలేదు నాకు. మోక్ష ఉన్నాడు కదా అంతే. ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.